నిర్మల్ జిల్లా భైన్సాపట్నంలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు వినతిపత్రం అందజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు స్థానిక బోకర్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే నివాసానికి ర్యాలీగా చేరుకుని ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం కూడా అందడం లేదన్నారు. తమ సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. లేని పక్షంలో ఆశా వర్కర్లు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ తరఫున మద్దతు తెలుపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం నుంచి వచ్చిన ఆశా వర్కర్స్ మా చెల్లెళ్ళు వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి ఆ విస్తృతంగా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్లకు పాత గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కూడా అన్యాయం చేశారు. ఎప్పుడైతే 7 నెలల కింద ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి స్పీచ్ లా చెప్పారు ఆశా వర్కర్స్ కు న్యాయం చేస్తాం, వాళ్ళకు ఏదైతే వేతనం మినిమం వేతనం కావాలో అది ఇస్తామని చెప్పడం జరిగింది. 7 నెలలు ఆయా ప్రభుత్వం వచ్చింది, ఎటువంటి చెప్పిన మాటలు నమ్మకం చేయకుండా ఇవాళ మా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా చేస్తున్నాం. పారితోషికం కింద పారితోషికంలో మాకు కనీస వేతనం కావాలి. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరల మీదకి వెళ్ళి మాకు కనీస వేతనం కావాలని కోరుతున్నాము. పారితోషికం మీద ఎన్ని రోజులు పనిచేస్తాము, కేసులు ఉంటేనే పారితోషికం లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా గురించి ఆలోచించి మాకు కనీస వేతనం చేయాలని కోరుతున్నాము. అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇంటి రెంట్లు, ఇండ్లు లేక కొంత